లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, వెళ్ళినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిప్పము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలియనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమందిరి. అలాగన సీమోనుతో కూడా పాలువారైన జబదేయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. అందుకు యేసు, భయపడకు, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు ప్రత్యక్షపరచండి, మా హృదయాలను తెరవండి. ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్ దట్ వీ విల్ నో యూ, దట్ వీ విల్ నో యువర్ వర్డ్, దట్ వీ విల్ నో యువర్ వేస్, దట్ వీ విల్ అండర్స్టాండ్ యువర్ వేస్. మీ మార్గములను మేము తెలుసుకున్నట్లు, గ్రహించినట్లు మా మనోనేతలను వెలిగించండి. నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ ఆధీనమందు ఉంచుకొని మీ నామమున అత్యున్నతంగా మహింపరచుకొనమని, సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దిస్ ఎ వెరీ ఫెమిలియర్ స్టోరీ. చాలా 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 మనందరికీ చదివిన వాక్య భాగమే. నేనే చాలాసార్లు ఈ వాక్య భాగం నుంచి అనేక సందర్భాల్లో నేను చాలాసార్లు ఉదాహరణలను ఈ వాక్య భాగంలోంచి నేను మీకు తెలియచేశాను. కానీ ఈ వాక్యాన్ని మరలా నేను ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నాతో మరలా ఒక నూతనమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవ్రీ టైమ్ యూ స్టడీ ద వర్డ్ యూ హ్యావ్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. మీరు వాక్యమును చదువుతున్న ప్రతిసారి దేవుడు ఒక నూతనమైన ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తాడు. సో నేను ఈ వచనాలు చదువుతూ ఉంటే దేవుడు ఎట్లాగ పేతురును దర్శించాడు, పేతురుకి ఎట్లాగ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఈ సందర్భము చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మనుషులందరికీ కూడా మనందరికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండిపోతుంది. మన బిలీఫ్ సిస్టమ్ అంటే మనము నమ్మే ఒక పద్ధతి ఉంటుంది, మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. మనుషులు తమను తాము ఒక చిన్నప్పటి నుంచి, అది కుటుంబ వాతావరణం అవ్వచ్చు, వారు పెరిగిన విధానం అవ్వచ్చు, వారు పెరిగిన ఆ ఎన్వైరన్మెంట్ అవ్వచ్చు, చుట్టూ వారిని సరౌండ్ చేసిన మనుషులు అవ్వచ్చు, లేకపోతే చిన్నప్పటి నుండి చూసిన కొన్ని పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అవ్వచ్చు. మనుషులు జనరల్గా ఏం చేస్తారంటే వీటిని బట్టి వారు ఒక విధమైన ఆలోచనకి వారు ఫిక్స్ అయిపోతారు. సో అందుకనే అలవాటు పడిన దానికి భిన్నముగా మరొకటి చేయలేరు జనరల్గా. ఎందుకంటే వారు హృదయంలో ఒకటి వారు విశ్వసిస్తారు, దాన్ని నమ్ముతారు. ఇంకంతకు మించి ఇంకా వారు ముందుకు వెళ్ళలేరు. అలాగా చాలామంది ఏం చేసేసారంటే తమను తాము లిమిట్ చేసేసుకున్నారు, పరిమితి చేసేసుకుంటారు. ఉదాహరణకి కొన్నిసార్లు కొంతమందికి ఉండే కొన్ని నమ్మకాలు అయి ఉండొచ్చు, ఆరు కొన్ని పద్ధతులు అయి ఉండొచ్చు. వారు ఏం చేస్తారంటే దానిపైన తమ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దేవుడు ఇక్కడ పేతురు యొక్క బిలీఫ్ సిస్టమ్ని మార్చటానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు సమస్య ఎక్కడుంటుందంటే మనకున్న వ్యాపారంలో కాదు, మనకున్న కుటుంబంలో కాదు, దేవుడు మన చేతికి అప్పగించిన దాంట్లో కాదు.
సమస్య ఎక్కడ ఉంటుందంటే మన బిలీఫ్ సిస్టమ్, మనం నమ్ముచున్న విధానము, మన హృదయమందు కలిగిన ఆలోచన, దానిని గనక దేవుడు మార్చగలిగితే మన జీవితం మిగిలిన అన్నీ కూడా ఖచ్చితంగా చాలా 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 శక్తివంతంగా మార్చబడటం మనము చూడగలుగుతాం. నా జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుతూ ఉన్నారు. నా యేసుక్రీస్తు వారు పేతురుని మొట్టమొదటిసారిగా కలుస్తున్నాడు. ఇక్కడ లూకా చాలా డిఫరెంట్గా రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన సంచరిస్తూ గెన్నేసెరత్తు సరస్సు తీరం, ఈ గెన్నేసెరత్తు సరస్సు తీరంకు ఉన్న మరొక పేరు ఏంటంటే గలిలయ సముద్ర తీరం. ఇది గలిలయ సముద్రము కూడా ఇదే, దానికి ఉన్న మరొక పేరు ఈ గెన్నేసెరత్తు సరస్సు తీరము. సో ఆ తీరమున యేసుప్రభు వారు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడ నిలిచి ఉన్నప్పుడు 2వ వచనం బాగా గమనించండి. దేవుని వాక్యము వినుచు బహుజన సమూహం ఆయన మీద పడుతూ ఉన్నారంట. ఎ లార్జ్ క్రౌడ్, సంబడి షౌట్ లార్జ్ క్రౌడ్, విస్తారమైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన బోధ వినటానికి ప్రజలు గుంపులుగా వచ్చేవారు. ఆ రోజుల్లో ఆయన ద్వారా జరిగిన కార్యాలు అవ్వచ్చు, పరిశుద్ధాత్మ శక్తి అవ్వచ్చు, దేవుడు ఆయన వాడుకునే విధానం అవ్వచ్చు, విస్తారంగా ప్రజలు వచ్చేవారు. అట్లాగే అంత గుంపు, విస్తారమైన జనసమూహం. మీ బైబిల్లో ఉందా మాట? ఏమనుంది? జనసమూహము అన్నమాట. మీ బైబిల్లో ఉందా? కమాన్, ఉంటే ఆమెను చెప్పండి. జనసమూహము ఆయన మీద పడుతూ ఉన్నారు, వాక్యము వినుచు ఆయన మీద పడుతూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి ఎంత క్రౌడెడ్గా ఉందో. వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన ఆ సరస్సు తీరమున నిలిచి అక్కడ ఉన్న 2 దోణెలను ఆయన చూచాడు. అయితే అక్కడ మీరు బాగా గమనించండి. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 2, 2వ వచనము. ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. There were 2 boats. Somebody shout 2 boats. చెప్పాలి, 2 boats. 2 దోణెలను ఆయన చూచాడు. ఆ దోణెల దగ్గర ఆయన గమనించినది ఏంటంటే, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉన్నారు. దే గాట్ డౌన్ ద బోట్. వారు దోణిలో నుంచి బయటికి దిగిపోయారు. నా ఈ వచనాలన్నీ కూడా, ప్రతి మాట కూడా చాలా 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 శక్తివంతమైన మాటే. నా పరిశుద్ధాత్ముడు ఏదైనా వాక్యంలోనికి ఎలో చేసాడంటే ఖచ్చితంగా అది మన మేలు కొరకు ఆయన అనుమతిస్తాడు. సో వారు దోణిలో నుంచి వారు దిగిపోయారు. ఎందుకు దిగిపోయారంటే, దోణిలో నుంచి ఈ దోణె వీరికి కలిసి రాలేదు. ఎందుకు కలిసి రాలేదంటే, ఈ దోణె రాత్రంతా ఈ దోణిలో తిరిగి సముద్రం అంతా ప్రయాణం చేసి వచ్చారు. అవునా? రాత్రంతా కొంచెం క్రిందకు వచ్చేద్దాం. లెట్స్ రీడ్ వర్డ్స్ 5, 5వ వచనం చదువుదాం. 5వ వచనం చూడండి. సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. చాలు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. We have toiled all night long and caught nothing. మీకు ఎప్పుడైనా మీరు ప్రయాసపడినది దొరకని అనుభవం మీకు ఉందా? ఆ కష్టపడింది పొందుకోని అనుభవం ఉందా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే, మనము దేని కొరకైనా కష్టపడినప్పుడు, ప్రయాసపడినప్పుడు, విశ్వసించినప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థన చేసి దాన్ని పొందుకోకపోతే చాలామంది దాన్ని వదిలిపెట్టేస్తారు. కొంతమంది మరలా చేయటానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఓపికగా మరలా ప్రయత్నిస్తారు, కానీ కొంతమంది వదిలేస్తారు. వీరు దోణిను బయటకు తీసుకొని వచ్చేసారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. వీరు రాత్రంతా ప్రయాసపడి సముద్రమంతా తిరిగి వారికి ఏ చేప దొరకలేదు. వారికి ఏమీ దొరకనందున వారు ఒడ్డునకు వచ్చేసి ఆ దోణిని ప్రక్కన పెట్టి ఆ దోణిలో నుంచి వారు బయటకు వచ్చేసారు. దే లెఫ్ట్ ద బోట్, దే గాట్ డౌన్ ద బోట్. వారు దోణిను దిగిపోయారు. నా ఈ ఉదయ కాలమున దోణి వదిలిపెట్టిన వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దోణిను దిగిపోయిన వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దోణి ఏంటో నాకు తెలియదు. వాట్ యు హ్యావ్ లెఫ్ట్ ఇన్ లైఫ్, ఏది నీ జీవితంలో కలిసి రాలేదని నువ్వు అనుకున్నావో,
ఏది నీకు సక్సెస్ ఇవ్వలేదు అనుకున్నావో, ఏది నీకు ఒక బ్యాడ్ మెమొరీని మిగిల్చిందో, ఏది నీకు ఒక చేదు జ్ఞాపకము, ఒక ట్రాజిక్ ఎండ్, ఒక విషాదకరమైన అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళి నీలో ఒక తెలియని గాయము, తెలియని బాధ, తెలియని వేదన మిగిల్చిన ఆ సందర్భాలన్నిటి గురించి ఈ ఉదయకాలంలో దేవుడు మీతో మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాడు. కమాన్, ఇఫ్ యు ఆర్ రెడీ షౌట్ హల్లెలూయా. మీరందరూ వాక్యం వినటానికి వచ్చారని నమ్ముతూ ఉన్నాను. కమాన్, హల్లెలూయా. ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? ఆర్ యు ఆల్ రెడీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్? కమాన్, హల్లెలూయా. సో కనుక మీరు ఆ వచనాలు బాగా గమనించండి. 2వ వచనం చదువుతున్నాను. ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను ఆయన చూచాడు. ఎంత విస్తారమైన జన సమూహము ఆయన మీద పడుతూ, ఆయనను ఇబ్బంది పెడుతూ, ఆయనను ఆ జన సమూహం ఆయన ఆవరించి ఉంటే, నా గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ ద 2 boats that were not successful, that did not give success. పేతురుకి వారితో ఉన్న పార్ట్నర్స్కి విజయము ఇవ్వని ఆ 2 దోణులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ దోణులను చూసి వాటిలో నుండి జాలర్లు క్రిందకి దిగిపోయారు. వారు దిగి వలలు కడుగుచూ ఉన్నారు. నౌ దే ఆర్ వాషింగ్ దేర్ నెట్స్. నా వలలు కడుగుట దేనికి సాదృశ్యం అంటే, వారు ఇంకా యాక్చువల్గా వారు విసిగిపోయారు. బికాస్ దే డిడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్, ఏమీ దొరకలేదు. ఇట్స్ లైక్ దే ఆర్ గివింగ్ అప్. వారు వదిలేస్తున్నారు. దే ఆర్ క్విటింగ్ ఇట్. ఇంకా వారు ఇది ఆగిపోదాం, ఇంక ఇది మన వలన కాదు, ఇది మనకు చేత కావట్లేదు, మనం రాత్రంతా ప్రయాసపడ్డాం. మనం అనుకున్నంత చదివినంత సులువు కాదు. ఎందుకంటే రాత్రంతా సముద్రంలో ప్రయాసపడి తిరిగి ఏమి దొరకకపోతే నువ్వు చాలా ఇన్వెస్ట్ చేసి చాలామంది నష్టపోయిన వారు ఉంటారు. ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రాని వారు ఉంటారు. కొంతమంది చాలా కాలంగా వారి జీవితంలో కొన్ని అద్భుతాల కొరకు ఎదురు చూసి ఏ జవాబు చూడని వారు ఉంటారు. వారు ఏం చేస్తారంటే వారు దే ట్రై టు జస్ట్ కామ్ డౌన్. వారు కామ్ అయిపోతారు. కొంతమంది తెలియని బిటర్నెస్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది మనసు కష్టం పెట్టేసుకుంటారు దేవుని పైన, మనుషుల పైన. పేతురు ఆ విధముగా దోణెను దరికి తీసుకొచ్చాడు. ఆ దోణిలో నుంచి క్రిందకి దిగాడు. ఆ క్రిందకి దిగి వలలు కడుగుతూ ఉన్నాడు. ఇట్ షోస్ దట్ హీఈస్ గివింగ్ అప్. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, హీ వాస్ డిసప్పాయింటెడ్. వాషింగ్ హిస్ నెట్స్ ఈజ్ రిప్రజెంటింగ్ దట్ పీటర్ వాస్ డిసప్పాయింటెడ్. పేతురు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయాడు. పేతురు అతడు బాధపడుతూ దానిని వదిలిపెట్టేద్దామన్న స్థితి లోనికి వచ్చాడు. అయితే 3వ వచనము, యేసు ప్రభు వారు చేసిన పని, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కాడు. కమాన్, హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఆ ఫస్ట్ లైన్ అందరం కలిసి చదువుదామా? ఆయన, కమాన్ మీరే చదవాలి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కాడు. హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. ఏ దోనైతే వీరికి పని చేయలేదో, ఏ దోనైతే వీరికి కలిసి రాలేదో, ఏ దోనైతే సక్సెస్ ఇవ్వలేదో, ఏ దోనైతే ఫెయిల్ అయిపోయిందో, ఏ దోనులనైతే చేపలు దొరకలేదో, అదే దోనను దేవుడు మరలా ఎన్నుకున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. Now, if God has given you a business, దేవుడు నీకు ఒక వ్యాపారం ఇస్తే దట్స్ యువర్ బోట్, అదే నీ దోణ. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇస్తే అదే నీ దోణ. దేవుడు నీకు ఒక కుటుంబం ఇస్తే అదే నీ దోణ. నేను చెప్తున్నాను, వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ హ్యాండ్, నీకు వృద్ధి కలుగు చేయటానికి, నీకు ప్రాఫిట్ ఇవ్వటానికి, నీకు లాభమును కలుగు చేయటానికి దేవుడు నీ చేతిలో పెట్టినది. నేను చెప్తున్నాను, నౌ లిసన్ టు మీ, యువర్ బోట్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ జీసస్ టు షో హిస్ గ్లోరీ. నీ దోణ ఏంటంటే, దేవుడు తన మహిమను కనుపరచుటకు ఆయన వాడుకొనుచున్న వేదిక అయి ఉన్నది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు దేవుడు నీకు ఒక వ్యాపారం ఇస్తే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు తన మహిమను కనపరచటానికి దాన్ని ఒక వేదికగా వాడుకోవాలనుకున్నాడు. ఆయన నీ చేతికి ఏదైనా ఇచ్చినప్పుడు నీవు నిశ్చయముగా ఫలభరితముగా వృద్ధి పొందాలని దేవుని యొక్క ఆలోచన. ఆ దోణిలో నుంచి దిగాడు. వాట్ పీటర్ లెఫ్ట్, పేతురు విడిచిపెట్టిన దోణ. ఇప్పుడు నాకు ఆ మాట చాలా బాగుంది. పీటర్ గాట్ డౌన్ అండ్ జీసస్ గాట్ ఇన్.
పేతురు ఆ దోణి విడిచిపెట్టి కిందకు దిగాడు, యేసుక్రీస్తు వారు ఆ దోణి ఎక్కాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ దోణిలో 3వ వచనం చూడండి. ఆ దోణిలలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి, and now Jesus got onto the boat of Simon, the same boat that disappointed Simon. పేతురుని, లేక ఇంకా అప్పటికి పేతురుని పేరు పెట్టలేదు, సిమోనే అప్పటికి. ఎందుకంటే దట్ వాస్ హిస్ ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. యేసును మొట్టమొదటిసారిగా కలుస్తున్నాడు సిమోను. ఏ దోనైతే దేవుడు సిమోనికి నిరుత్సాహమును కలుగు చేసిందో అదే దోణిలోని నేను చెప్తున్నాను, గాడ్ వాంట్స్ టు యూజ్ ద సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. నీకు దుఃఖమును కలిగించిన పరిస్థితులను దేవుడు వాడుకొని నీకు మరొక నూతన కాలమును ఆరంభించాలనుకుంటూ ఉన్నాడు. యు హావ్ గోన్ త్రూ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్, లిసన్ టు మీ. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కొన్ని దుఃఖమును కలిగించిన సందర్భాల్లో నుంచి మీరు వెళ్ళి ఉండుంటారు. మీకు కొంత తృప్తిని ఇవ్వని సందర్భాల్లో నుంచి మీరు వెళ్ళి ఉంటారు. కొంత భయంకరమైన ఆ వేదన కలిగిన సందర్భాల్లో నుంచి వెళ్ళి ఉంటారు. మీరు కొంత విసిగిపోయి కొంత బాధపడిన సందర్భాలు ఉండుంటాయి. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోనా యూజ్ ద సేమ్ సిచ్యువేషన్ దట్ డిసప్పాయింటెడ్ యూ. నిన్ను నిరుత్సాహపరిచిన, కృంగదీసిన అదే పరిస్థితిని నేను వాడుకొని నా మహిమను కనుపరచాలనుకుంటున్నాను. హల్లెలూయా. సిమోను పేతురు, ఇంకా పేతురు అని పేరు పెట్టలేదని చెప్పే కదా. హీ వాజ్ స్టిల్ సైమన్. He was still Simon. I'm telling you, get ready for a new season of glory. Get ready for a new season of breakthroughs. Come on, hallelujah. Come on, somebody give the Lord some praise. Get ready, get ready. నేను చెప్తున్నాను, మీలో ఎవరైనా, నాకు తెలియదు, ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. జూలై అయిపోయింది, మనం ఆగస్టుకు వచ్చేసాం. ఆగస్ట్ నెలలోనికి వచ్చేసాము. 7 నెలలు అయిపోయింది, 8వ నెలకు వచ్చేసాము. అండ్ చాలా ఫాస్ట్గా 2025 చివరికి వచ్చేస్తూ ఉన్నాం. ఈ 7 నెలల్లో, లేక ఈ మొదటి 6 నెలల్లో మీరు ఏమి చూసారో ఏమి చూడలేదో నాకు తెలియదు. కానీ ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ గాడ్, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలనుకుంటే ఈ నెక్స్ట్ 6 మంత్స్లో నేను చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో మునుపెన్నడూ చేయని కార్యములు ఆయన చేయగలుగుతాడు. మీరు చూడగలుగుతారు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇది అసాధ్యం అనుకున్నవన్నీ ఆయన అసాధ్యమైనవే చేయటానికి ఇష్టపడతాడు. కమ్ ఆన్, హల్లెలూయా. గాడ్ వాంట్స్ ఓన్లీ బిలీవింగ్. నమ్ముచున్న వారి కొరకే దేవుడు చూసేది. చాలామంది నేను నమ్ముతున్నాను అంటారు కానీ నమ్మరు. అందుకని ఆయన తన స్వజనుల ఎదుకు వచ్చి, ఆయన స్వగ్రామునకు వచ్చి, ఆయన సొంత ఊరికి వచ్చి ఏ అద్భుతం చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వారు నమ్మలేదు కనుక. చాలాసార్లు మనం నమ్ముతాం కానీ నమ్మినట్లుగా నటించడానికి ప్రయత్నిస్తాం కానీ వీ డోంట్ బిలీవ్ గాడ్. మనం నమ్ముతాం కానీ వీ డోంట్ వెయిట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ డోంట్ వెయిట్ ఆన్ గాడ్. దేవుని పైన ఆధారపడము, దేవుని మాటకు లోపడము, దేవుని వాక్యము పైన ఆధారపడము. అందువలన మన జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యములు చాలా మిస్ అయిపోతూ ఉంటాం. నేను చెప్తున్నాను, గాడ్ వాంట్స్ టు యూజ్ ద సేమ్ సిచ్యువేషన్ దట్ డిసప్పాయింటెడ్ యూ. నిన్ను కృంగదీసిన అదే పరిస్థితి దేవుడు వాడుకొని మరొక నూతన కార్యమును చేయాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ టు షో హిస్ గ్లోరీ. ఆయన సిమోనుదైన ఒక దోణి ఎక్కాడు. ఎక్కి అతను అంటున్నాడు, దరు నుంచి ఏమన్నాడు, కొంచెము త్రోయమని అతన్ని అడిగాను. హల్లెలూయా. సంబడి హల్లెలూయా. అదే లాంచ్ ఇంటూ డీప్. మన ప్రేయర్ కాన్ఫరెన్స్ అదే 15-16. లాంచ్ ఇంటూ డీప్. కొంచెం లోతుకు నడిపించు సిమోను. Now listen, మీరు దారి నుంచి లోపలికి వెళ్ళాలి. నేను చెప్తున్నాను, there are certain things that you cannot see on the shore. మీరు దారిలో కొన్ని కార్యాలు మీరు చూడలేరు. You need to go little deep. నీవు ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. You need to stretch out. నువ్వు ఇంకొంచెం దేవుని సన్నిధిలో ఇంకొంచెం దేవుడు ఏం చేస్తాడంటే ఒక రిస్కీ ప్లేస్లోనికి తీసుకెళ్ళి ఆయన తన కార్యమును నీ కొరకు జరిగిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభువా నేను ఎక్కడుంటాను అక్కడే ఉండి నన్ను డిస్టర్బ్ చేయకుండా నాకు అద్భుతాలు చేయి. అది జరగదు. దేవుడు వచ్చి నీ కంఫర్ట్ జోన్ని, నీ సుఖముగా ఉన్న నీ సుఖవంతమైన ఆ యొక్క పరిధిని ఆయన డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకనంటే నేను చెప్తున్నాను, యూ కెనాట్ గ్రో ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. నీకు అంత సుఖముగా ఉంటే నువ్వు ఎదగలేవు.
You cannot see growth. No, God will disturb your environment. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, ఆయన ఎన్వైరన్మెంట్ని, నీ పర్యావరణమును ఆయన రేపి He gives you a call to launch into the deep. నువ్వు ఇంకొంచెం లోతుకు వెళ్ళటానికి, దాని నుంచి ఇంకొంచెం నువ్వు ముందుకు రాగలిగితే, ఇప్పుడు దాకా నీకు ఒకటి తెలుసు, ఇప్పుడు దాకా ఒకటి చూసావు, ఇప్పుడు దాకా ఒకటి నమ్మావు, నీకు ఒక వాక్యం తెలుసు, అంతవరకు నమ్మావు, నీకు కొంత అనుభవం ఉంది, అంతవరకు చూసావు. రాత్రి చేపలు పట్టే అనుభవం ఒకటి ఉంది, కానీ చేపలు దొరకలేదు, దోణి పనిచేయలేదు, సముద్రం పనిచేయలేదు, నీ ఎక్స్పీరియన్స్ పనిచేయలేదు, నీ వలలు పనిచేయలేదు, నీ డిగ్రీ పనిచేయలా, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలేదు. దేవుడు అంటున్నాడు, హలో, నేను నీ కొరకు చేయబోయే అద్భుతం, నేను నీ కొరకు చేయబోయే కార్యము దరి మీద జరిగే కార్యము కాదు, లోతులో జరిగే కార్యం అంటున్నాడు ఆయన. హల్లెలూయా సంబడి, హల్లెలూయా. ఊరికే పైన నీ విశ్వాసము సరిపోదు. దట్స్ వాట్ ద లార్డ్ ఇస్ సేయింగ్. పేతురు వారు సముద్ర తీరమున నివసిస్తున్న వారే, సముద్ర తీరమున బ్రతుకుచున్నవారు, సముద్రము తెలిసిన వారు, వాతావరణం తెలిసిన వారు, చేపలు పట్టడం తెలిసిన వారు. దే నో ఎవ్రీథింగ్, దే హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అన్నీ తెలుసు. గత 30-40 ఏళ్ళగా అనుభవం ఉంది ఉన్న ఒక ప్రజల మధ్య సీమోన్ అక్కడ ఉన్నాడు. అవన్నీ పని చేయని టైంలో God stepped in. Come on. దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు, దేవుడు వారి దోణి మీదకి వచ్చాడు. దేవుడు అంటున్నాడు, దోణుడు కొంచెము ఏమని చదవమన్న వర్స్ 3 దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. హల్లెలూయా సంబడి, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఏ దోణనైతే పేతురు వదిలిపెట్టి కిందకి దిగాడో అదే దోణను దేవుడు స్టేజ్గా వాడుకుంటున్నాడు. హల్లెలూయా సంబడి, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీ జీవితంలో విడిచిపెట్టబడినవి, ఆగిపోయినవన్నీ దేవుడు మరలా తీసుకుంటున్నాడు. నేను అదే చెప్తున్నాను. గాడ్ ఈజ్ రివైవింగ్ సర్టెన్ థింగ్స్ ఇన్ లైఫ్. నీ జీవితంలో కొన్నిటిని దేవుడు మరలా ఉజ్జీవింపు చేస్తున్నాడు, మరలా రేపుతున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఒక నూతన వైభవముని కలుగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చరిత్రలో నిలిచిపోయింది రోజున అదే దోణి పైన యేసు కూర్చొని బోధించిన ఆ సందర్భం. ఆయన దోణి పైన కూర్చొని ఏం చేస్తున్నాడు, జనులకు బోధించుచుండు. వర్స్ 4 4వ వచనం చూడండి, లూకా 5:4. ఆయన బోధించుట చాలించిన తరువాత దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుమని నీ వలలో వేయుడని, చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా. అందరం కలిసి చదువుదామా వచనం? లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 4వ వచనము అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. ఆయన బోధించుట చాలించిన తరువాత, కమాన్, నీవు దోణెను ఎక్కడికి నడిపించాలి, లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయమని సీమోనుతో చెప్పాడు. హల్లెలూయా somebody, hallelujah, hallelujah. లోతునకు నడిపించాలి, దరి నుంచి లోతునకు, లాంచ్ ఇంటు ది డీప్. నౌ let the boat move into the deep. దేవుడు అంటున్నాడు, హే సీమోను, నీ దోణె లోతునకు నడిపించు. లోతునకు నడిపించడం స్టార్ట్ అయింది. నా ఇప్పుడు సడన్గా పేతురికి ఏం అర్థం కావట్లేదు. వినాలి, అందరు నాతోనే ఉన్నారా? ఇప్పుడు దాకా అసలు ఫస్ట్ టైం యేసుప్రభు గురించి ఏదో అక్కడక్కడ 2 మాటలు వినుంటాడేమో. వచ్చాడు, సడన్గా వీరి ఏరియాకి వచ్చాడు, ఒక మెసేజ్ చెప్పాడు, మీటింగ్ పెట్టాడు, దోణి అడిగితే దోణి ఇచ్చాడు, దోణి మీద కూర్చున్నాడు. నేను చెప్తున్నాను, దేవుడు నీ యొద్ద నుంచి ఏదైనా కోరాడంటే నీకు వృద్ధినివ్వటానికే. హల్లెలూయా. నిన్ను దోచుకోవటానికి కాదు. దేవుని యొద్ద నుంచి ఏదైనా కోరాడంటే నీ విధేయతకు పరీక్ష అది. దేవుని యొద్ద నుంచి ఏదైనా కోరాడంటే నీ విశ్వాసమునకు పరీక్ష. ఆయనకి మనం ఏది ఇచ్చి ఆయన గొప్పని చేయలేము. మనం ఆయనకి ఏది ఇచ్చినా ఆయనకి ఇచ్చి మనం నష్టపోము. కమ్ ఆన్, హల్లెలూయా. సైమన్ గేవ్ ఎ బోట్. సీమోన్ ఆయనకు దోణి ఇచ్చాడు, దేవుడు ఆయనకు విస్తారమైన చేపలు ఇచ్చాడు. నౌ లిసన్ టు మీ, బాగా వినాలి. ఆ దోణి పైన కూర్చున్నాడు. సీమోనికి ఏం అర్థం కావట్లేదు, చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సరే, దోణి అడిగాడు కదా, కూర్చొని వాక్యం చెప్పని కొంతసేపు పుల్పిట్ లాగేసి ప్రభు వాడుకున్నాడు. సీమోను దోణి పైన కూర్చొని
వాక్యం చెప్పాడు, వాక్యం అందరు విన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనుకుంటే సీమోను పిలిచి అన్నాడు, లోపలికి వెళ్దాం పద అన్నాడు. కమాన్, లోపలికి వెళ్దామంటే సీమోనుకి అర్థం కాల. ఒక ఊరికే బోట్ రైడ్ అనుకున్నట్టున్నాడు. ఎందుకండి అది పట్టు పగలది, మిట్ట మధ్యాహ్నం, అది ఇట్స్ అ బ్రైట్ డే లైట్. ఆ మధ్యాహ్న సమయంలో వారిద్దరూ ఆ దోణిలో వెళ్ళటం స్టార్ట్ చేశారు. లోతునకు వెళ్తా ఉన్నారు. సీమోన్తో అంటున్నాడు, సీమోన్తో ప్రభు అంటున్నాడు, లోతునకు నడిపించు. సీమోను ఎందుకు ప్రభు అని అడగలేదు. నో హీ స్టార్టెడ్ మూవింగ్ ద బోట్. ఆ దోణిని కదిలించడం స్టార్ట్ చేశాడు. దేవుడు అంటున్నాడు, ఇంకొంచెం లోతునకు నడిపించు సీమోను. ఇంకా లోతునకు, అవునాను, ఇంకొంచెం లోతునకు నడిపించు సీమోను. సో ఆ దోణను లోతునకు నడిపించిన తర్వాత సడన్గా ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు సీమోనుతో, సీమోను చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. క్యాస్ట్ యువర్ నెట్, క్యాస్ట్ యువర్ నెట్, మీ వలలు వేయి. వా, చేపలు పట్టుటకు నీ వల వేయి. వెంటనే పేతురు మనస్సు ఒప్పుకోలా. సీమోను, ఎందుకని? సీమోనుకు ఒక అనుభవం ఉంది, సీమోనుకు ఒక జ్ఞానం ఉంది. పగలు చేపలు పట్టరని. యూజువల్గా నైట్స్ చేపలు అవి పైన సర్ఫేస్ దగ్గరకు వచ్చి ఆహారమును తీసుకోవటానికి పైన తిరుగుతాయి. ఎర్లీ మార్నింగ్స్ కొంచెం ఎండ ఎక్కిన తర్వాత, ఎండ మరలా బాగా ఎక్కువైతే, మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి బాగా వేడి ఎక్కువైతే చేపలు కిందకి వెళ్ళిపోతాయి, లోతులోకి వెళ్ళిపోతాయి. సర్ఫేస్ దగ్గర ఉండవు పైన. యేసుప్రభు అంటున్నాడు, నీ వల వేయి. మీ ప్రక్కనలకు చెప్పండి, మీ వల వేయండి. చెప్పారా? నువ్వు ఇప్పటిదాకా వదిలేసిన వాళ్ళది, ఇంక ఇది జరగదులే అని ఆగిపోయిన వాళ్ళది. మీ వలలు వేయడంటే నా ఇప్పుడు పేతురు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏమని చెప్పాడు? సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. యేసుప్రభు అంటున్నాడు, నేను రాత్రి గురించి అడగలేదు సీమోను. ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ అబౌట్ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ అబౌట్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి గురించి నేను అడగల, నిన్నటి గురించి నేను అడగల. కమాన్, డోంట్ లెట్ యువర్ ఎస్టర్డే స్పాయిల్ యువర్ టుడే. నిన్న జరిగిన సంఘటనల చేత ఈ దినమును పాడు చేసుకోబాకు. అవును, నీకు దుఃఖము కలిగింది, నేను కాదంటలేదు. అవును, నీ హృదయం గాయపడింది, నేను కాదంటలేదు. అవును, నువ్వు అనుకున్నది జరగలేదు, నేను కాదంటలేదు. ప్రభు అంటున్నాడు, అవును, నీకు కొంత అవమానం కలిగింది, నేను కాదంటలేదు. అవును, నువ్వు కొంచెం బాధలోకి వెళ్ళు. అవును, నువ్వు ప్రయాసపడ్డావు. అవును, నువ్వు నమ్మింది జరగల, లేకపోతే నువ్వు ప్రార్థించింది జరగల. అవును, నువ్వు సో చేసింది జరగల. లిసన్ టు మీ. దేవుడు అంటున్నాడు, డోంట్ లెట్ యువర్ ఎస్టర్డే స్పాయిల్ యువర్ టుడే. నీకు నిన్న జరిగిన సంఘటనల చేత ఈ నేటి దినమును పాడు చేసుకోవద్దు పేతురు. I'm not talking about yesterday. I am the God of yesterday. I am the God of today. And I am the God of tomorrow. నేను నిన్న, నేడు, నిరంతరము ఉన్నవాడును. Hallelujah. I was there in the beginning. నేను ఆదిలో ఉన్నవాడును. సృష్టి అంతా లేనప్పుడు నేను ఉన్నవాడును. ఆకాశం మహాకాశములు పుట్టక మునుపు నేను ఉన్నవాడును. సృష్టి కంటే ముందు నుంచి నేను ఉన్నవాడు. నేను భూమి పునాదులు వేయబడక ముందు ఉన్నవాడును. నేను ఇప్పుడు ఉండునను వాడును. నేను ఉండబోవాడును, తిరిగి రాబోవాడును. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు చేపలు దొరకనప్పుడు కూడా నేను ఉన్నాను సీమోను. నీకు సముద్రము నీకు రెస్పాండ్ అవునప్పుడు కూడా నేను చూశాను సీమోను. నీ దోణె నీకు సహకరించినప్పుడు నేను చూశాను. నీ వలలు నీకు పంచేయనప్పుడు నేను చూశాను. ఐ నో, బట్ ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ అబౌట్ ఎస్టర్డే. నేను నీ నిన్నటి గురించి అడగట్లేదు. ఎవరు అడిగారు నేను? హూ ఆస్క్డ్ యూ అబౌట్ యువర్ ఎస్టర్డే? చాలాసార్లు మనం అదే చేస్తాం. దేవుని సన్నిధికి వచ్చి నూతన కార్యముల కొరకు నమ్మినప్పుడు నేను చెప్తున్నాను, మన గత అనుభవంలో నుంచి ప్రార్థన చేస్తాం, గత అనుభవంలో నుంచి దేవుని నమ్ముతాం, గత అనుభవంలో నుంచి ఒక కంక్లూషన్కి వచ్చేస్తాం. లిసన్ టు మీ, డోంట్ లెట్ యువర్ ఎస్టర్డే స్పాయిల్ యువర్ టుడే. డోంట్ లెట్ యువర్ ఎస్టర్డే స్టీల్ యువర్ టుడే. నీ నిన్నటి పరిస్థితి నేటి ఆనందాన్ని దొంగిలించనియద్దు. నిన్నటి పరిస్థితి నేటి విశ్వాసమును దొంగిలించనియద్దు. దేవుడు ఈ రోజు కొరకు ఒక నూతనమైన కృప నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా.
విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనము. Lamentations chapter 3 verse 21. Come on quickly. Lamentations chapter 3 verse 21. విలాప వాక్యములు 3:21 చదవమ్మా. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నేను దీని జ్ఞాపకము చేసుకొనగా ఆశ పుట్టుచున్నది. నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. హల్లెలూయా. Somebody shout a loud hallelujah. అనుదినము నూతనముగా. మీ బైబిల్లో కనపడింది, అందరూ చెప్పాలి నూతనముగా. మీరు గట్టిగా చెప్పాలి నూతనముగా. Come on, shout loud నూతనముగా. ఎప్పుడెప్పుడు నూతనముగా? అనుదినము. Somebody shout అనుదినము. అనుదినము నూతనముగా ఏమి జరుగుతుంది? ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. His mercies are new every morning. ఈ రోజుకి అమ్మ నిన్న నీకు కలిగిన పరిస్థితి ఆయనకి తెలుసు. నిన్న నీకు కలిగిన వేదన ఆయనకి తెలుసు. నిన్న అంటే గత జీవితంలో, గత కాలంలో, గత సంవత్సరంలో నీకు కొంత నష్టం వచ్చి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ ద సీ. లిసన్ టు మీ. వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. సీమోనుతో అన్నాడు, సీమోను, సమస్య సముద్రము కాదు, సమస్య నీ దోణిలో లేదు, సమస్య నీ వలలో లేదు, సమస్య చేపలలో లేదు, సమస్య సముద్రం లేదు, సమస్య నీలోనే ఉంది. ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ యూ, సైమన్. నువ్వేమి నమ్మేశావంటే పగలు చేపలు పడవని నమ్మేశావు. ఐ వాంట్ టు చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ టుడే. అవును నాయన, ఎందుకు అలా నమ్మానంటే నేను చిన్నప్పటి నుండి చూశాను. ఈవెన్ అందరూ నమ్మటమే కాదు, అది వాస్తవం కదా, అది సత్యం కదా. పగలు చేపలు దొరకవు కదా. అవును, అసలు ఇట్లా జరగదు కదా, ఇది పద్ధతి కాదు కదా. ఇలా చేస్తే, ఇలా ఇన్వెస్ట్ చేస్తే, ఇలా ముందుకెళ్తే, ఇలా ఇంటర్వ్యూకి వెళ్తే, లేకపోతే ఈ కంపెనీకి వెళ్తే అసలు ఇది జరిగే అవకాశం లేదు కదా. జరిగే అవకాశం లేనివన్నీ నీకు జరిగిద్దాం అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. I know it doesn't make sense, Simon. I know it doesn't make sense to cast the net in the morning. Daytime, ఎండ వేళల, పగటి కాలమున వల వేయటం అది ఏమాత్రము కూడా ఆమోదయోగ్యమైనది కాదని నాకు తెలుసు సీమోను. అది అసాధ్యమని తెలుసు, అది చేయరని తెలుసు, అది కుదరదని తెలుసు. ఎవరు చేయరని తెలుసు, ఎవరు చేయనిది, కుదరనిది నీకు చేద్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా. బై ద వే అమ్మా, ఆయన సృష్టికర్త. ఎంతమంది నమ్ముతారు ఆయన సృష్టికర్తని? ఆయనకు చేపలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఆయనకి? మీకు విషయం తెలుసా? ఆయన ధోని ఎక్కి నిలబడి ఫిష్ కమేన్ అంటే చేపలన్నీ సముద్రంలోంచి ధోనిలోకి వచ్చేయగలవు. ఎస్ ఆర్ నో? భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన చూసి వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగింది కదా. ఈ రోజు దాని ఇంటెన్సిటీ తగ్గలేదు. సూర్యుడు కలిగించాడు, చంద్రుడు కలిగించాడు, ఆకాశ నక్షత్రములు కలిగించాడు, సమస్తం నోటు మాట చేత కలిగించిన ఆయన జలరాశులు కలిగించాడు, వాటన్నిటిని కలిగించిన ఆయన ఇప్పుడు అక్కడ నిలబడి చేపలారా రండి అంటే అన్నీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చునేవి. కానీ ఆయన చేయలేదు. కొన్ని ఆయన చేయుడు నీతోనే చేపిస్తాడు. ఆయన చేయలేక కాదు, ఆయన చేతగా కాదు, ఆయన నేను లోతుకు నడిపించాలనుకుంటున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి లౌడ్ హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, హే సీమోను, ఐ వాంట్ టు డు సంథింగ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ వాంట్ టు డు సంథింగ్ దట్ డజంట్ మేక్ సెన్స్. ఇది కష్టం. నీ బిలీఫ్ సిస్టమ్ మారుద్దాం అనుకుంటున్నా. ఏం నమ్మావు ఇప్పటిదాకా? చాలామంది చాలా నమ్ముతారు. అవునా? ఏంటంటే అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అట్లా ఉండిపోయింది అంతే. తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం అవ్వచ్చు, లేదంటే ఎప్పుడో ఏదో జరిగిందని మీ కుటుంబంలోనో మీ బంధువుల్లోనో ఏదో జరిగిందని చాలామంది మళ్ళీ అదే జరిగిద్దని వెయిట్ చేస్తూ ఉంటారు. నో, దేవుడు అంటున్నాడు, ఇప్పటిదాకా నీ ముందు వారికి జరిగిన ఏ కీడు ఏ నష్టము నీకు జరగదు అంటున్నాడు ఆయన. దాన్ని జరగకుండా దేవుడు సంపూర్ణంగా కొట్టివేయును గాక. నీ ముందు వారికి వారికి కలిగిన శాపము నీ మీదకి రాదు, వారికి కలిగినట్లుగా నష్టం నీ మీదకి రాదు. కమ్ ఆన్, హల్లెలూయా.
ఐ వాంట్ డూ ఎ న్యూ థింగ్. నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు. సీమోను మరల చదువు, మళ్ళా 5వ వచనము, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతురు. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎలావడ హల్లెలూయా. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు సీమోనుతో అంటున్నాడేమో, సీమోను వింటున్నట్లేదా ఆమె చెప్పండి, సీమోను you are owner of the boat, but you should understand I am the owner of the sea. నువ్వు దోణికి యజమానివేమో, నేను సముద్రానికి యజమాని. Maybe you own the boat, but I own the sea. Come on, hallelujah. Somebody, hallelujah. నా మాట్లాడుతూ అవుతున్నాయా? నేను ఎవరితో మాట్లాడుతున్నా? సీమోను, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదండి. హలో సీమోను, సముద్రం ఓనర్ నేను ఇక్కడ. చేపలు ఎక్కడెక్కడో నేను నాకు తెలుసు. మామూలుగా అసలు నేను వస్తే ముందు అవన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి, అవన్నీ కాదు. అంటే ప్రభా, నిన్న రాత్రి, మొన్న ఇంటర్వ్యూలో, మొన్న ఆ సంబంధం, మొన్న నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లేకపోతే మొన్న నేను అది స్టార్ట్ చేస్తే. హలో, నేను అడగలేదు, నేను అది నీ రాత్రి గురించి అడగల, నేను నిన్నటి కూడా అడగలేదు. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇదిగో ఇది ప్రభు చేసిన దినం, ఇది నీకు. హల్లెలూయా. కమ, నీ చరిత్రలో నిలిచిపోయే దినం ఇది. హల్లెలూయా. ఇప్పటిదాకా నీ కలిగిన ప్రతి నష్టమును, వాటన్నిటినీ మర్చిపోవున్నంత గొప్ప మహిమను నీకు చూపించబోతూ ఉన్నాడు ఆయన. సంబడి, హల్లెలూయా. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? రాత్రి అంతా ప్రయాసపడ్డాను ఆయన. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్ అయిపోయింది. చాలామంది అనుకుంటారు నేను చాలా లావుగున్నాను, ఇంక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని. అది కరెక్టే కానీ కంగారు పడద్దు. లిసన్ టు మీ. నేను చాలా సన్నగున్నాను, నాకేమవుతుంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నేను చాలా ప్రయత్నించి నాకేం జరిగిద్ది అనుకుంటారు. చాలామంది వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ని చూసి బాధపడటంలో ఆనందిస్తారు, తెలుసా? నా మాట అర్థమైందా? వాళ్ళకున్న ఆ యొక్క లోపములన్నీ చూసి బాధపడటం, నాదేముందండి, నన్ను ఎవరు చూస్తారు, నాకెవరు చేస్తారు, నాకెందుకు జరిగిద్ది, నా దగ్గరికి ఎవరు వస్తారు, నాతో ఎవరు మాట్లాడతారు, అసలు మనం ఎక్కడ నిలబడతాం, మనకెక్కడ కార్యాలు జరుగుతాయి, మనకెక్కడ. నేను అంటున్నా, నో 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 నో. దేవుడు అంటున్నాడు, అందుకే నీ దగ్గరకు వచ్చాను నేను. అంతమంది జనసమూహము మధ్య సరిగ్గా మీటింగ్లో కూడా లేడు ఈ సీమోను. ఆయన వాక్యం చెప్తా ఉంటే పక్కన వల్ల గడుక్కుంటున్నాడు. అంతమంది జనసమూహం ఆయన మీద పడతా ఉంటే వారి మధ్యలో సీమోను చూశాడు. జనసమూహం అంతటినీ ఒడ్డుపైన విడిచిపెట్టాడు. సీమోను ఒక్కడినే లోతుకు తీసుకెళ్తున్నాడు. ప్రభా, మరి అందరూ అనుకుంటున్నారు ఏంటి ఇంతసేపు మేము కూర్చుంటే మమ్మల్ని అందరూ వదిలి సీమోను ఒక్కడినే తీసుకెళ్తున్నాడు. కొన్ని మెసేజ్లు పబ్లిక్కి, కొన్ని పర్సనల్. ఇదిగో మీకు అయిపోయింది, మీ మెసేజ్ అయిపోయింది బయట, బట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ సైమన్. ఎందుకని? ఐఎమ్ గోనా డు సంథింగ్ న్యూ. నేను ఒక నూతన కార్యమును చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూరం లోతునకు తీసుకొని వెళ్ళి నీ వలలు వేయి. నా దేవుడు ఏదైనా చెప్తే మీకు అర్థం కాకపోయినా వెంటనే చేయండి. నా మాట అర్థమైందా? దేవుడు మీకు ఏదైనా చెప్తే మీకు అర్థం కాకపోయినా వెంటనే చేయండి. వాక్యంలో దేవుడు మీతో మాట్లాడితే, వాక్యములు ఏదైనా వచ్చినమో మనం చేయాల్సింది ఉంటే, అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యమునకు లోపడండి. వాక్యమునకు లోబడితే కలిగే ఫలము వేరు. వాక్యమునకు లోబడితే దేవుడు చేసే కార్యములు వేరు. వాక్యమునకు లోబడితే ఏమవుతుందో తెలుసా? సమస్తమైన ప్రతికూల పరిస్థితులు నీకు లోబడటం ఆరంభిస్తాయి. ఆ శతాధిపతి వచ్చి ఏమన్నాడు? అయ్యా, నా దాసుడు రోగంతో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుని కాదు.
మాట మాత్రం యేసుప్రభు అన్నాడు, ఎంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. శతాధిపతి అంటాడు, నేను కూడా అధికారంలోకి లోబడిన వాడను, నేను అధికారంలోకి లోబడిన వాడను. బాగా నేను అధికారంలోకి లోబడిన వాడను, నేను అధికారం కలవాడిని అంట. కరెక్ట్గా అధికారం కలవాడే, కానీ అతని పైన కూడా అధికారం ఉంది. అదే నేను అధికారంలో లోబడిన వాడును. నేను ఒకడిని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. ఎందుకని నువ్వు ఒకళ్ళు పొమ్మంటే పోతున్నారు, ఒకళ్ళు రమ్మంటే వస్తున్నారంటే నువ్వు అధికారం కలిగిన వాడువని కాదు, నువ్వు అధికారంకు లోబడిన వాడువని. దట్స్ ద కింగ్డమ్ ప్రిన్సిపల్. చాలామంది అనుకుంటారు నాకు అధికారం ఉంటే నేను చెప్పింది వింటారు అనుకుంటారు. కరెక్ట్, కానీ ఇన్ ద కింగ్డమ్ నువ్వు లోబడితే నీకు సమస్తమును జరుగుతాయి. నువ్వు లోబడితే నీకు సమస్తమును లోబడతాయి. కమాన్, హల్లెలూయా. నువ్వు వాక్యమునకు లోబడు, పరిస్థితులు నీకు లోబట్టం ఆరంభిస్తాయి. నువ్వు వాక్యమునకు లోబడు, దురాత్మ శక్తులు నీకు లోబట్టం ఆరంభిస్తాయి. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, లోబడని వ్యక్తులకి కార్యములు జరగవు. ఆర్ యు ఆల్ విత్ మీ? నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? మరల చదువు 5వ వచనం, మరల చదువు 5వ వచనం. లూక్ 5:5. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు వారు అలాగు చేసి ఏమి చేశారు? ఆయన చెప్పిన మాటను బట్టి వారు వల వేశారు. They cast their net obeying to the word of God. వారు అలాగు చేసి, అందరూ చెప్పండి, వారు అలాగు చేసి ఏం చేశారు? విస్తారమైన చేపలు పట్టిరి. అంటే అమ్మ బాగా వినాలి, పేతురు ఒబీడియన్స్కి ఎన్ని చేపలు వెయిట్ చేస్తున్నాయి చూసారా? విస్తారమైన చేపలు. అందరూ చెప్పండి, విస్తారమైన చేపలు. చెప్పాలి ఎన్ని చేపలు, ఇంకా చెప్పాలి ఎన్ని చేపలు, విస్తారమైనవి. నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు చేసేది నువ్వు ఊహించటానికి కూడా అందరంత చేస్తాడు ఆయన. ఒకటే కావాల్సింది ఏంటంటే హీ వాంట్స్ యువర్ ఒబీడియన్స్. నీ మాట చొప్పు నేను వల వేస్తా అన్నాడు. వారు అలాగు చేసి, అంటే వారు వల వేశారు. ప్రభు చెప్పాడు వల వేయమన్నాడు, వారు వల వేశారు. విస్తారం. మరి ఈ చేపలు రాత్రి అంతా ఎక్కడున్నాయి? హలో, వింటున్నారా? ఈ రాత్రి అంతా ఎక్కడ వెళ్ళి ఈ చేపలు? సముద్రంలో ఉన్న చేపలే కదా. నేను చెప్తున్నాను, నీ విధేయతకు మాత్రమే జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి, మరి ఇంక దేనికి జరగవు. ఎన్నిసార్లు ఆ ప్రాంతంలో సీమను వల వేసుకుని ఉంటాడు, ఎన్నిసార్లు ఆ ప్రాంతంలో దోణిలో తిరుగుంటాడు, ఎన్నిసార్లు ఆ సముద్రం మీద సీమను తన ప్రయత్నాలు చేస్తుంటాడు, జరగల. కానీ ఈరోజు తన లైఫ్ టైం, తన జీవితకాలం అంతట్లో ఎప్పుడు చూడని ఒక బిగ్ క్యాచ్ వారులాగా చేసి విస్తారమైన చేపలు. హల్లెలూయా. ఎంత విస్తారమైన చేపలంటే అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండెను. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి షౌట్, నెట్ బ్రేకింగ్. ఏంటి? వారు వలలు పిగిలిపోతా ఉన్నాయి. నేను చెప్తున్నాను, యువర్ ఒబీడియన్స్ విల్ అన్లాక్ గాడ్స్ అబండెన్స్. నీ విధేయత దేవుని సమృద్ధి నీ పైన విడుదల చేస్తుంది. ఆయన వాక్యానికి లోబట్టడం అంత తేలిక కాదు, ఆయన వాక్యానికి లోబట్టడం అంత సులువు కాదు. శరీరం ఒప్పుకోదు, సహకరించదు, మనకి లాజికల్గా అనిపించదు. అసలు ఏంటి అసలు దేవుడు ఇప్పుడు చెప్తుందండి, ఇలా చెప్తుందండి, ఇలా చేయమంటున్నాడు ఏంటి అనిపిస్తుంది. కానీ వెన్ యూ ఒబే టు ద వర్డ్, ఆ వాక్యమునకు లోబడితే, నేను చెప్తున్నాను, there is a huge market, there is a huge opportunities, there is a huge world that is waiting to respond, that is waiting to come into your nets. నీ వలల్లోనికి, నీ దోణిలోనికి రావటానికి విస్తారమైన ఒక మహిమ నీ విధేయత కొరకు వెయిట్ చేస్తూ ఉంది. అందుకనే మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టమున్నా లేకపోయినా, వాక్యంలో ఉంది కనుక నేను పదే చెప్తున్నాను, డోంట్ నెగ్లెక్ట్ పేయింగ్ యువర్ టైత్స్. మీ దశమ భాగం, ఎందుకంటే వాక్యములో ఉన్న దేవుని కట్టడ. చాలామంది అంటారు నూతన నిబంధనలో 10వ వంతు చెల్లించమని లేదు. నూతన నిబంధన లెక్క చెప్పమంటారా మీకు? నూతన నిబంధనలో సంపూర్ణంగా చెల్లించాలి. 10వ వంతు కాదు, 100% ఇచ్చేయాలి.
ఇప్పుడు చెప్పండి, మరి ఏది చేస్తారు? యూనిట్ ఎందుకని అది దేవుని భాగం. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఒపీనియన్. ఇట్స్ నాట్ అబౌట్ దేవుడిని ఎద్దు నుంచి ఏదో పొందుకోవాలని ఏదో తీసుకోవాలని కాదు. నేను చెప్తున్నాను, వింటున్నట్లేదా? ఆమె చెప్పండి. మనందరూ లేచి నిలబడి, నా వర్తమానం వల్ల, బట్ ఐ వాంట్ యూ టు స్టాండ్. అందరు లేచి నిలబడి, కమ్ ఆన్, క్విక్లీ. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్, నౌ లిసన్ టు మీ, పేదరికము యొక్క వింటున్నట్లయితే ఆమె చెప్పండి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయి అందరికీ? నా తెలుగు అందరికీ అర్థమవుతుంటే ఆమె చెప్పాలి. సంబడి షౌట్ హల్లెలూయా. పేదరికము యొక్క వెన్నెముక మీ కుటుంబంలో నుంచి సంపూర్ణంగా విరగొట్టాలంటే దశంభాగమే మార్గము. టైథింగ్ ఈజ్ అ వే టు బ్రేక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పవర్టీ. పవర్టీ అంటే కేవలం ధనం లేకపోవటమే కాదు, పేదరికంతో పాటు ఇంకా చాలా వస్తాయి. దరిద్రత అన్నాడు కదా, అదే దరిద్రత. వేరే మార్గం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైథర్, లిసన్ టు మీ, ఇఫ్ యు ఆర్ నాట్, అసలు నా వర్తమానం కాదు ఇది, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైథర్, నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. మీ జీవితంలో ఏ ఆర్థిక పరమైన దీవెన, ఏ ఆర్థిక పరమైన అద్భుతం కొరకు మీరు ఎదురు చూసినా, మీరు దశంభాగం ఇవ్వని వారు అయితే మీరు అది పొందుకోలేరు. అందుకని చాలామంది నా దగ్గరకు వచ్చి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు ప్రార్థన చేయమంటే, మై ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి, ఆర్ యు ఎ టైథర్? అంటే డు యు ఒబే గాడ్? నువ్వు దేవుని యందు విశ్వాసం వచ్చున్న వ్యక్తివేనా? నేను చెప్తున్నాను, దెర్ ఇస్ సంథింగ్. ఇంత చూడండి, ఇన్ని చేపలు విధేయత లేకపోతే మిస్ అయిపోయావు కదా. అవన్నీ వెళ్ళిపోయావు, ఎటు వెళ్ళిపోయావో. తిరిగి వచ్చేసేవాడు పేతురు. నౌ లిసన్, విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి 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 వలలు, వర్స్ 6 ఏమన్నది? అందుచేత, కమాన్ పుట్ వర్స్ 6 హియర్. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. వర్స్ 7, వారి వలలు పిగిలిపోతా ఉంటే 7వ వచనం, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి దే వర్ సిగ్నలింగ్ దేర్ పార్ట్నర్స్. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి లోబడినప్పుడు దేవుడు నీకు అనుకూలమైన పార్ట్నర్స్ని ఎదుగు తీసుకొని వస్తాడు ఆయన. దట్ విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని తీసుకొని వెళ్ళటానికి వారు సైగ చేస్తూ ఉన్నారు. They're giving signals to the people in the other boats. వేరే దోణులలో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని. ఎందుకని? here is a good problem. Somebody shout good problem. ఏంటి మంచి సమస్యలు ఏంటో తెలుసా? చేపలు ఎక్కువైనాయి, దోణులు తక్కువైనాయి. కమాన్, అవన్నీ మంచి సమస్యలే. పాస్టర్ గారు, మా ఇంట్లో ఒక కారు పెట్టుకోవటానికి స్థలం ఉంది, దేవుడు నాకు 4 కార్లు ఇచ్చాడు. దేవుని తప్పు కాదు. ఆయన దీవిస్తే ఏమన్నాడు? స్థలం కూడా సరిపోదు అన్నాడు. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లం. కమాన్, హల్లెలూయా. సంబడి హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒక కారో, ఒక ఇల్లు, లేకపోతే ఒక ఉద్యోగం అయ్యే కాదండి దీవెనలు. అది దీవెన కాదు. చాలామందికి ఉన్నాయి కారులు, చాలామందికి ఉన్నాయి ఇల్లులు, చాలామందికి ఉన్నాయి ఉద్యోగాలు. వాటన్నిటికి మించి నేను చెప్తున్నాను, మీరు తర్వాత 112వ కీర్తన చదవండి, అది దీవెన. ఏంటా 112వ కీర్తన అంటే? దుర్వార్తకు జడియడు అన్నాడు, తన మనసు స్థిరముగా ఉంటుంది అన్నాడు. పరిస్థితి ప్రతికూలం అయిపోయినప్పుడు, పరిస్థితుల చేత కృంగిపోక స్ట్రాంగ్గా, స్టేబుల్గా నిలబడిన ఒక హోల్నెస్, ఒక సంపూర్ణత కలిగిన వ్యక్తి, ఏ ప్రాస్పరస్ మ్యాన్, అతడు వృద్ధి చెందిన వ్యక్తి. అంటే ఎ మ్యాన్ హూ హ్యాస్ విజ్డమ్. ప్రతికూల పరిస్థితులు ఎలా ముందుకు వెళ్ళాలో జ్ఞానము కలిగిన వాడు. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సైక్ చేశారు. వారు వచ్చి 2 దోణులు మునుగున్నట్లు నింపారు. కమాన్, హల్లెలూయా. కమాన్ సంబడి, చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాల్సిన మాట ఇది. నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ విత్ మీ, నాతో పాటు మీరు నమ్ముతున్నట్లయితే, నేను చెప్తున్నాను, నీవు స్టోర్ చేసుకోలేనంత విస్తారమైనది దేవుడు సమృద్ధి నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వారు వచ్చి 2 దోణులు మునుగున్నట్లు నింపారు. దేవుడు అంటున్నాడు, సీమోను చూసావా, నువ్వు రాత్రి గురించి మాట్లాడావు, నిన్న గురించి మాట్లాడావు, కానీ ఈరోజు గురించి నేను మాట్లాడుతున్నా.
నూతనముగా నాకు వాత్సల్యత పుడుతుంది సీమోను. నేను నీ కొరకు చేయబోయేది నీ దగ్గర ఉన్నది సరిపోదు సీమోను. నువ్వు ఒక ధోనిలో వచ్చావు, ఒక వాళ్ళతో వచ్చావు, చాలదు. నేను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నానో నీ దగ్గర ఉన్నవి సరిపోవు. మరేం చేయాలి? అది కూడా వేసేసాయి. నీ ధోని నాకు ఇచ్చావు, నీ వల నాకు ఇచ్చేసావు, నా మాట విన్నావంటే నీ వల్ల నాకు ఇచ్చావు. వెన్ సైమన్ గేవ్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాడ్ టు జీసస్, తన కలిగినవన్నీ ఎప్పుడైతే సీమోను యేసుకి ఇచ్చేసాడో, యేసు ప్రభు వారు సీమోనుకి విస్తారమైన సమృద్ధి, 2 దోణెలు మునుగున్నట్లు, 2 దోణెలు, వావ్, 2 దోణెలు. వర్స్ 8, 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో ఉన్నవారును విస్మయం. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీవు నీతో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయినట్లు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అండ్ ఐ వాంట్ టు డిక్లేర్ దిస్ ఓవర్ యు టుడే. ఆర్ యు రెడీ ఫర్ ఎ ప్రొఫెటిక్ డిక్లరేషన్? మీరు ఒక ప్రవచనాత్మకమైన మాటను మీరు పొందుకోవాలనుకుంటున్నారా? నమ్మిన వారికి అది జరుగును గాక. నౌ ఐ డిక్లేర్ ఎవ్రీ లిమిటేషన్ ఓవర్ యు ఇస్ బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్. నీ పైన ఉన్న ప్రతి పరిమితి యేసు నామములో విరగొట్టబడును గాక. నీకున్న దోణి మట్టికే కాదు, నీకున్న వల మట్టికే కాదు, నీ దగ్గర ఉన్న దానికంటే విస్తారంగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. 2 దోణులు మునుగునంత విస్తారమైన చేపలు ఇచ్చాడు. 2 దోణులు మునుగునంత విస్తారమైన చేపలు. ఇది సాధ్యమేనా? ఇది జరుగుతుందా? హే, ఇఫ్ యూ కెన్ ఒబే, ఇఫ్ యూ కెన్ ఒబే, ఇఫ్ యూ కెన్ ఒబే. నువ్వు లోబడగలిగితే అందుకని తన వాక్యమునిచ్చాడు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? నేను ఈ మధ్య 2 వారాల క్రితం వచనం గురించి నేను 2-3 వారాలు మాట్లాడుతూనే ఉన్నా. ద్వితీయోపదేశకాండం 8:1 ఏమనుంది? డ్యూటరానమీ చాప్టర్ 8 వర్స్ 1, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. సంబడి షౌట్ ఒబీడియన్స్, షౌట్ ఒబీడియన్స్. మీరు అభివృద్ధి నుండి, మీరు బ్రతికి అభివృద్ధి పొందటానికి ఆయన తన వాక్కునిచ్చాడు. ఆమేన్. నేను చెప్తున్నాను, దేవుడు అవుట్ ఆఫ్ సీజన్లో కూడా పనిచేస్తాడు. వెన్ ఇట్స్ నాట్ సీజన్, వెన్ ఇట్స్ నాట్ టైం, గాడ్ కెన్ వర్క్. దేవుడు నీ కొరకు పనిచేస్తాడు. పగలు అసలు అందరు ఎవరి కాళ్ళు సెటిల్ అయిపోయి కాముకి వెళ్ళిపోయి కూర్చున్నారు, ఆయన వచ్చి పనిచేస్తున్నాడు. ఎవరికి కార్యాలు జరగంటే దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. లోకమంతటికి జరుగుతున్నది నీకు జరగాల్సిన అవసరం లేదు. అందుకని వాక్యం ఇచ్చాడు, లోకమునకు సంభవించింది నీకు సంభవించకుండా ఉండటానికి. అందుకని అన్నాడు, మీకు శ్రమ కలిగినప్పుడు మీరు దిగులు పడద్దు. మీరు లోకములో ఉన్నారు కనుక మీరు శ్రమ కలుగుతుంది కానీ దిగులు పడద్దు. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకమును జయించి ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఆ వాక్కునిచ్చి కరువులో ఇస్సాకును దీవించాడు. ఆ వాక్కునిచ్చి చనిపోయిన లాజరును బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన వాక్కునిచ్చింది ఎందుకంటే టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. లోకములో జరుగుచున్నవన్నీ నేను చెప్తున్నాను. లోకమంతా కూడా కటిక చీకటి. లోకమంతా కూడా మీరు రోజుకొక బ్యాడ్ న్యూస్ వినొచ్చు. అరే ఈరోజు ఇట్లాగుందో. మొన్న ఏదో కంపెనీలో చాలామందిని ఉద్యోగాలు పోయినాయి. ఇలా రోజుకో బ్యాడ్ న్యూస్ వినొచ్చు. మరి నా పరిస్థితి ఏంటని అనిపించవచ్చు. అరే ఇక్కడ చాలామందికి ఇక్కడ జరగట్లా, మరి నా పరిస్థితి నువ్వు అనుకోవచ్చు. లోకం అంతటికి జరుగుతున్నది నీకు జరగాల్సిన అవసరం లేదు. నీ మీదకి యెహోవా వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, ఇన్ ద వర్డ్. ఆ వాక్యములోనే నీ వృద్ధి, ఆ వాక్యములోనే నీ అభివృద్ధి, ఆ వాక్యములోనే నీ స్వస్థత. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ వర్డ్. నేను చెప్తున్నాను, గెట్ దిస్ వర్డ్. ఈ వాక్యమును తీసుకొని వాక్యమును హత్తుకో. ఈ వాక్యమునకు లోబడు. నాకు అర్థం కాలేదు నాయన, నాకు కష్టంగా ఉంది. దేవుడు నాతో మాట్లాడు, గుంటూరు వచ్చేయమన్నప్పుడు నాకు చాలా కష్టం అయిపోయింది. 9 సంవత్సరాల క్రితం, అప్పుడు నా వయసు 30, ఖచ్చితంగా 30 సంవత్సరాల వయసులో నా కుటుంబాన్ని తీసుకొని 30 సంవత్సరాలుగా విజయవాడలో పుట్టి పెరిగాను. నేను అలవాటు అయిపోయిన ప్రదేశం. దేవుడు లేచి నీ కుటుంబంతో తీసుకొని గుంటూరు వెళ్ళిపోమంటే నాకు నచ్చలేదు. 6 నెలలు పట్టింది ఆ మాట నేను ఒప్పుకోవటానికి.
నాకు నచ్చకపోయినా నేను లోబడ్డానికి నిర్ణయించుకున్నాను. ఈ విస్తారమైన చేపలు ఆ లోబడటం వలన వచ్చినాయి ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. I'm telling you, there is a glory waiting just to be released for your obedience. ఏ విషయంలో లోబడాలో నీకు తెలుసు కదా, నేను చెప్పని అవసరం లేదు. ఏ విషయంలో దేవునికి లోబడట్లేదో నీకు తెలుసు విశ్వాసి. ఏ విషయంలో దేవుని ఎద్దుకు నువ్వు రావాలో నీకు తెలుసు. ఏ విషయంలో నువ్వు దేవుని మాటకు లోపడాలో నీకు తెలుసు. ఏదో విషయంలో యు ఆర్ సో రిలక్టెంట్ టు ఒబే టు గాడ్. నీకు అలవాటైపోతే ఫెమిలియర్ అయిపోతే ఏమైపోద్దంటే నీకు బానిసత్వం కూడా సుఖంగానే ఉంటుంది, జవాబు రాని పరిస్థితి కూడా సుఖంగానే ఉంటుంది. ఇశ్రాయేల్ పరిస్థితి అదే అయిపోయింది. వారికి ఉల్లిపాయలు అలవాటు అయిపోయినాయి, అవి రుచిగా ఉండి కాదు, అలవాటు అయిపోయింది. తెల్లగడ్డలు అలవాటు అయిపోయింది, అవి రుచిగా ఉండి కాదు. వారిని తన్నులు తిని వారికి భోజనం పెడితే మిగిలిన పెడితే ఆ ఇంట్లో పనులకి అది తిని బాగుందంటున్నారు. ఏ మనిషి తినని మన్నాను దేవదూతలు భుజించి ఆహారమును తీసుకొచ్చి దేవుడు వారికి పెడితే ఛీ ఇదేంటి అని వారు సనగటం ఆరంభించారు. కొత్తిమీర గింజల్లాగా ఉందన్నారు. ఎందుకని? మన్నా మధురంగా లేక కాదు, వారికి అలవాటు పడిపోయారు దానికి. అందుకని దేవుడు అన్నాడు, ఇశ్రాయేలులారా, ఐ వాంట్ టు చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ నా. మీ సిస్టమ్ నేను మార్చాలనుకుంటున్నా. అందుకని మీకు వాక్యం ఇచ్చా. మీరు బ్రతికి అభివృద్ధి పొందాలంటే నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోండి. ఆ వాక్యంలోనే ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ ఈజ్ ఇన్ దట్ వర్డ్ అండ్ ఇన్ యువర్ ఒబీడియన్స్ టు దట్ వర్డ్. ఆ వాక్యమునకు నీవు లోబడితేనే. వావ్, నేను మరలా చెప్తున్నాను, వర్తమానం అయిపోయింది కానీ మీరు ఇది పట్టుకోవాలని నా ప్రార్థన. అదే కిందకి రండి, 3వ వచనం. కమ్ టు వర్స్ 3, పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. 3వ వచనం ఏమనుంది? ఆహారం వలనే కానీ యెహోవా సెలవు, అందరం కలిసి 1 2 3, ఆహారం వలననే కానీ గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు బిగ్గరగా అందరూ ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో. నాకు హ్యాంగ్ ఓవర్ అంటే ఏంటో తెలియదు బై ద వే, కానీ ఈ వచనం నాకు అలాగ అయిపోయింది. ఈ వచనంలో లాక్ అయిపోయా నేను. ఆకలి కలుగ చేసి నిన్ను అనచి నీకు ఒకటి చెప్తున్నా ఏంటంటే, మనుషుడు రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, నా నోటి మాట వలన బ్రతుకుతాడు. అంటే ఆయన నోటి మాట ఉంటే నువ్వు బ్రతికేస్తావు. అరణ్యంలో అయినా ఎక్కడైనా నువ్వు ఏదేదో చూసి ఎక్కడెక్కడికో కాదు, నీకు కావాల్సింది నా వాక్యం అని అన్నాడు. నీవే కానీ నీ పితరులే కానీ ఎరుగని మన్నా. ఎవ్వరు చూడని అద్భుతాలను చూడాలంటే ఎవ్వరు లోబడినట్లుగా నువ్వు లోబడాలి. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎలాడ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరికి జరగకపోయినా నీకు జరుగుతాయి. ఎంతమంది జాలరులు ఉంటారు. నేను ఒకసారి బాపట్ల వెళ్ళాను, ఓడరేవుకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు పాస్టర్ గారు? చేపలు కొనడానికి వెళ్ళా. ఎక్కడ ఎందుకు వెళ్తాం? అక్కడికి వెళ్తే అసలు ఆ సముద్రం దరిన చాలా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ పల్లెకారులే, వాళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళే. చాలా ఇల్లులు, అసలు చాలా గందరగోళంగా ఉంది అక్కడ. ఫిష్, క్రాబ్, ప్రాన్, రకరకాలు. అప్పుడే చాలా పెద్ద, మేము వెళ్ళాం అప్పుడే చాలా పెద్ద బోట్ సముద్రంలో వచ్చింది. వస్తే దాంట్లో విస్తారమైన చేపలు. ఎన్ని చేపలో తెలుసా? ఆ చేపలన్నిటినీ ఆ దోణిలో నుంచి ఒక పెద్ద ట్రాలీ ఆటోస్లోకి లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి షాప్స్కి పంపిస్తారు. నేను అది చూస్తే ఏంటి ఇన్ని చేపలు. ఇంకొక పెద్ద బోట్ వచ్చింది, ఒక పెద్ద ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు ఆ చేపలన్నీ. అక్కడ నేను చేపలు కొనడానికి వెళ్తే మొత్తానికి సరే కొన్నాను, వచ్చాను, అయిపోయింది. వీళ్ళందరూ కూడా
రాత్రులు వేటకెళ్ళి వచ్చేస్తారు, పగలు ఎవరు వెళ్ళరు. నో ఇట్లాగా నో 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 ఇమాజిన్ సైమన్ అండ్ జీసస్. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం ఆ సముద్ర తీరంలో. 100 కుటుంబాలు అక్కడే దూరం నుండి చూస్తూ ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు జరగనిది దేవుడు సీమోనుకు చేశాడు ఆ ఉదయకాలం. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. I'm telling you today, Jesus is coming into your boat. Jesus is coming into your finances. Jesus is coming into your life. Jesus is coming into your marriage. నీ వివాహంలోనికి యేసు వస్తున్నాడు, నీ ఆర్థిక పరిస్థితిలోనికి యేసు వస్తున్నాడు, నీ ధోనిలోనికి యేసు వస్తున్నాడు, నీ కుటుంబ పరిస్థితిలోనికి యేసు వస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎవరికి జరగనివి, అది సీజన్ కాకపోయినా ఎవరికి జరగని నీకు చేస్తాడు ఆయన. వాళ్ళందరూ చూస్తా కొంతమంది నవ్వుకొని ఉంటారు, ఏంటి పట్టపగలు వెళ్ళారు, వల తీసుకొని వెళ్ళారు. కొంచెం ఆ దూరంలో, ఆ దరి మీద నుంచి దూరంలో ఎక్కడో చిన్నగా ఆ సీమోను యేసు ప్రభు వారు కనిపిస్తూ ఉండొచ్చు. ఆ వల వేయటం చూస్తూ వీళ్ళందరూ నవ్వుకుంటూ చీ ఏంటిది పిచ్చోళ్ళలాగున్నారు, ఫెయిత్ సెంటర్ లాగున్నారు వాళ్ళిద్దరు. వలవై, స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, ఒబీడియన్స్, లోబడు. వారు వల వేస్తే సడన్గా సీమోను చూసి వాళ్ళందరూ రండి 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 రండి. వాళ్ళకి అర్థం కావట్లే ఏమైంది రమ్మంటున్నారు. వాళ్ళు 2 దోణులు వేసుకొని వచ్చారు హడావుడిగా, రమ్మంటున్నాడని. విస్తారమైన చేపలు, దోణులు మునిగిపోయేంత చేపలు, అవి పెద్ద రాశిగా అయిపోయేంత చేపలు. నీ విధేయత, your obedience can bring, I'm telling you, unusual abundance into your life. ఆ రోజు వచ్చాడు ఆయన, కంప్లీట్గా పేతురు యొక్క కంఫర్ట్ జోన్ అంతటిని డిస్టర్బ్ చేసేసాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి పేతురుతో అంటున్నాడు, పేతురు నేను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. విడిచిపెట్టబడ్డ నీ దోనె, కడుక్కొనుచున్న నీ వల నా మహిమను కనుపరచడానికే అవి నీ చేతికి అనుగ్రహించబడ్డాయి. దేవుడు నీకు బిజినెస్ ఇచ్చాడా? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? దేవుడు నీకు నీ చేతికి ఒక మంచి రాబడిని కలుగు చేసేది ఏదైనా నీ చేతిలో పెట్టాడా? ప్లీజ్ అండర్స్టాండ్, అది దేవుడు నీకు ఇచ్చిన ఆయన ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాట్ఫామ్ టు రివీల్ హిస్ గ్లోరీ. తన మహిమను కనుపరిచే ఆయన వేదిక అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యేసును ఉండని, నీ దోనులో యేసును ఉండని, నీ వ్యాపారంలో యేసును ఉండని, నీ ఉద్యోగంలో యేసును ఉండని, నీ కుటుంబంలో యేసుకు స్థానం ఇవ్వు. నేను చెప్తున్నాను, ఎవరికి జరగని కార్యములు నీకు జరగటం చూస్తావు. హల్లెలూయా. Come on, if you're blessed by the word, put your hands together. Give Jesus some praise. Shout hallelujah. ఒక 30 సెకండ్లు ఆగకుండా, can somebody give some a crazy praise in this place? Come on, hallelujah, hallelujah. Praise God, praise God.